కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సరదా తీరింది. కథ మొదలు పెడదాం. ఆ కేసు ఫ్యామిలీ కోర్టుకు వచ్చింది. సావిత్రి గారు, మీ ఆయన మీద మీ అభియోగం ఏమిటో కోర్టు వారికి తెలియజేయండి అన్నారు లాయర్ గారు. సావిత్రి రెండు చేతులు జోడించి దీనంగా ముఖం పెట్టి జడ్జి గారైన రంగారావు గారి వైపు తిరిగి ఇలా చెప్పింది. అతగాడితో పెళ్ళై 15 సంవత్సరాలైంది. మాకు 2 పిల్లలు. పెళ్ళైన దగ్గర నుండి చూస్తున్నాను. ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు, సినిమాలు షికార్లు లేవు. ఆమె అలా అంటుంటే జడ్జి గారు చిన్నగా నవ్వుకున్నారు. ఉదయం లేచిన దగ్గర నుండి ఆ వంటగదిలో మగ్గిపోతున్నాను. ఈయన గారికి వండి వార్చి ఇదిగో ఇలా అయిపోయాను చా అని పెదవి విరిచారు జడ్జి గారు. చూడ్డానికి బాగానే ఉందిగా అనుకున్నారు. అతగాడు ఏమీ పట్టనట్లు ట్రిమ్గా తయారై ఆఫీస్కు వెళ్ళిపోతారు. ఆఫీస్ నుండి వచ్చి అదిగో ఆ ఈడియట్ బాక్స్ ముందు కూర్చుంటారు. టీపాయ్ మీద కాళ్ళు బార్లా చాపుకొని సెలవు రోజుల నాడైనా ఏదో పెళ్ళాం కదా హెల్ప్ చేద్దామనే ఆలోచన లేదు సరికదా. ఫ్రెండ్స్తో కలిసి క్లబ్బులకి బార్లకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. పిల్లల్ని అసలు పట్టించుకోరు. వాళ్ళు ఏం చదువుతున్నారో ఏమిటో తెలియదు. ఏదైనా పని పడి స్కూల్కు వెళ్ళాల్సి వస్తే మీటింగ్ ఉందని వెళ్ళిపోతారు. ఈయన గారు వెళ్ళకపోతే మీటింగ్ ఆగిపోతుందా అని కాసేపు ఆగి గుండెల నిండా గాలి పీల్చుకొని ఎదురు బోన్లో నిల్చున్న భర్త వైపు గుర్రుగా చూసింది. ఈ మధ్య కొత్త రాగం పాడుతున్నారు. నేను అందంగా లేనంట, గుండ్రాయిలా ఉన్నానంట. పెళ్లి చూపులకు వచ్చి నన్ను చూసి నచ్చానని చెప్పి బోల్డు కట్న కానుకలు తీసుకున్నాడండి. ఈయన గారి పేరు నాగేశ్వరరావు. సినిమా యాక్టర్. అక్కినేని నాగేశ్వరరావు అనుకుంటున్నాడేమో తైతక్కలాడటానికి. జడ్జి గారు గడ్డం కింద చెయ్యి పెట్టుకొని ఆమెనే చూస్తున్నారు ఆసక్తిగా. అవసరమైనప్పుడు బంగారం బంగారం అని నా బుగ్గలు నిమిరి నా నడుం గిల్లి ఆ కోరిక తీర్చుకుంటాడు దొంగ నా మొగుడు. ఈ మగాళ్ళంతా ఇంతే, మాయమాటలు చెప్పి లొంగ తీసుకుంటారు దొంగ సచ్చినోళ్ళు అని భర్త వైపు చూసింది కోపంగా గుర్రుగా. జడ్జి కూడా మగాడు అనే విషయం విస్మరించి సావిత్రి ఆవేశంలో బంగారం అని ప్రేమగా పిలుస్తాడు కానీ ఇంత బంగారం కూడా కొనలేదు. పెళ్ళై ఇన్నేళ్ళైనా. ఇకపోతే చీరలు పండగకి పబ్బానికి ముక్కుతూ మూలుగుతూ కొంటాడు పిసినారి పిప్పి. అదైనా నేను అడగ్గా ఇలాంటి వ్యక్తితో ఇన్నాళ్ళు ఎలా కాపురం చేశానో పిచ్చిదాన్ని. జడ్జి గారు దయతలిచి నాకు విడాకులు ఇప్పించండి. అంతేకాదు మా వాళ్ళు ఇచ్చిన కట్నం డబ్బులు వడ్డీతో సహా ఇచ్చేటట్టుగా చూడండి. ఈ 15 సంవత్సరాలు నా అందాన్ని యవ్వనాన్ని ఎంజాయ్ చేసిన ఆ వ్యక్తి నుండి భారీగా నష్టపరిహారం వచ్చేటట్టుగా తీర్పునివ్వండి అని సావిత్రి చేతులు జోడించింది. జడ్జి గారికి ముచ్చెమటలు పట్టాయి. కొంతసేపటికి వరకు మాట్లాడలేకపోయారు. తర్వాత బోన్లో నిల్చున్న నాగేశ్వరరావు వైపు చూసి ఏమయ్యా నాగేశ్వరరావు, నీ భార్య నీ మీద చేసిన ఫిర్యాదులు విన్నావు కదా, నువ్వు చెప్పవలసింది ఏమైనా ఉందా అని అడిగారు. నాగేశ్వరరావు చేతులు జోడించి జడ్జి గారి వైపు చూసి ఆర్య, ఆమె చెప్పిన దాంట్లో వాస్తవాలు తక్కువ. పిల్లలకు స్నానాలు చేయించి స్కూలుకు పంపిస్తే కానీ కాఫీ ఇవ్వదు. మధ్యతరగతి వాణ్ణి. ఉద్యోగానికి వెళ్ళకపోతే ఎలా గడుస్తుంది సార్? ఆఫీస్ నుండి లేటుగా వస్తే 1,00,000 ప్రశ్నలు, అనుమానాలు. ఆఫీస్ నుండి వచ్చిన భర్తకి కాఫీ కానీ టీ కానీ ఇద్దామనే ఆలోచన లేదు. ఆ టీవీ ముందు కూర్చుంటుంది. స్టవ్ మీద కుక్కర్ విజిల్స్ లెక్క పెట్టి ఆఫ్ చేయాలి. కూర మాడిపోకుండా చూడాలి. చారు పాలు పొంగిపోకుండా చూడాలి. ఈవిడ గారు టీవీ, పిల్లలేమో సెల్లు. మా వాళ్ళు ఇంటికి వస్తే చిర్రుబుర్రులాడుతుంది. ఎక్కడా లేని నొప్పులు వచ్చేస్తాయి. అదే తన వాళ్ళు వస్తే నవ్వుతూ చకచకమని తిరుగుతుంది. అప్పుడు ఏ నొప్పులు ఉండవు. మహానటి అని కాసేపు ఆగి బజారుకు వెళ్ళి కూరలు తెస్తే ఈ వంకాయలేంటి ఇలా ఉన్నాయి, బెండకాయలు ముదిరిపోయాయి, టమాటాలు పచ్చిగా ఉన్నాయి అని తినేస్తుంది. ఆ మాత్రం ఎంచుకు రావడం తెలీదా? ఏం మనిషివయ్యా అని చీదరించుకుంటుంది. నిజానికి నాకు ఎంచుకోవడం రాదండి. అలా ఎంచుకోవడం తెలిస్తే ఈ మహానటిని చేసుకోకపోదును.
జడ్జి గారు సావిత్రి వైపు చూశారు. ఆమె కుంపటిలోనూ చింత నిప్పుల నాగేశ్వరరావు వైపు చూస్తోంది. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్. నా సెల్ చెక్ చేస్తుంది. నేను ఎవరితో మాట్లాడినా ఆరాలు తీస్తుంది. చీరలు చీరలు అంటుంది. బీరువా నిండా చీరలు. ఆ చీరలు కట్టదు. మసిగుడ్డ లాంటి నైటీలు వేసుకొని తిరుగుతుంది. ఆ వేషంలో చూస్తే 3 వస్తుందా సార్? నేనేమైనా వయసులో ఉన్నానా సార్? ఈవిడ గారితో నేను వేగలేను. దయచేసి విడాకులు మంజూరు చేయండి అని వేడుకున్నాడు నాగేశ్వరరావు. ఇంతలో ఇద్దరు పిల్లలు కోర్టు హాల్లోకి ప్రవేశించారు. వారికి 6, 8 సంవత్సరాలు ఉంటాయి. వారు జడ్జి గారి ఎదురుగా నిల్చొని జడ్జి తాతయ్య నమస్కారం చేశారు. జడ్జి గారు వాళ్ళ వైపు చూసి, ఎవరు మీరు? మీకేం కావాలి అని అడిగారు. నా పేరు దీప్తి. నా పేరు రవి. వీళ్ళు మా డాడీ మమ్మీలు. మాకు ఈ మమ్మీ డాడీలు వద్దు. వేరే మమ్మీ డాడీలు కావాలి అని అన్నారు. ఎందుకు వద్దంటున్నారు? ఏమైంది మీకు? తాతయ్య, ఈ మమ్మీ డాడీలు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లరు. ఎప్పుడు చదువు చదువు అంటారు. అక్కడ స్కూల్లో టీచర్లు చెప్పింది వినాలి. ఇంటికి వచ్చాక హోంవర్కులు చేయాలి. స్కూల్ నుంచి రాగానే ఏం చెప్పారు, యూనిట్లో ఎన్ని మార్కులు వచ్చాయని అడుగుతారే కానీ కాసేపు ఆడుకొని రమ్మని అనరు. వారు చెప్పినట్లు వినకపోతే తిడతారు. ఒక్కోసారి కొడతారు. మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇలాంటివేవీ ఉండవట. వాళ్ళ మమ్మీ డాడీలు దగ్గరికి తీసుకుని ముద్దు చేస్తారంట. మాకెందుకు తాతయ్య ఈ బాధలు? మేము అందరి పిల్లల్లాంటి వారమే కదా. మరి ఈ మమ్మీ డాడీలు ఎందుకు ఇలా చేస్తున్నారు? అందుకే తాతయ్య, మాకు ఈ మమ్మీ డాడీలు వద్దు. మమ్మల్ని ప్రేమగా చూసుకునే మమ్మీ డాడీలు కావాలి అన్నారు. బాగుంది. మీకు విడాకులు కావాలి. మీ పిల్లలకి వేరే మమ్మీ డాడీలు కావాలి. చదువుకున్నారు. మీది ఆధిపత్యం పోరు. ఈ పోరు వల్ల మీకు ఒరిగేది ఏమీ లేదు. కేవలం అహాన్ని సంతృప్తి పరచుకోవడమే. ఇలాంటి చిన్న చిన్న కారణాలకి విడాకులు అంటే 60% మందికి విడివిడిగానే బ్రతకాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళు ఏరుకోరి పెళ్ళిళ్ళు చేస్తారు. దేనికి? మీరిలా చిన్న చిన్న గొడవలకి విడిపోవడానికా? ఆ పిల్లల్ని ఏం చేస్తారు? మీకు 4 రోజులు గడువిస్తున్నాను. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. వెళ్ళండి అని జడ్జి గారు సీరియస్గా అన్నారు. 4 రోజుల తర్వాత నాగేశ్వరరావు, సావిత్రి కోర్టులో హాజరయ్యారు, పిల్లలతో సహా. ఏం ఆలోచించుకున్నారు అని అడిగారు జడ్జి గారు. జడ్జి గారు, క్షమించండి, మాకు విడాకులు ఇప్పించండి అని అడిగారు సావిత్రి, నాగేశ్వరరావు ఏకకంఠంతో. జడ్జి గారు ఉలిక్కిపడ్డారు. సరే, మీకు విడాకులు ఇప్పిస్తాను. మరి మీ పిల్లల్ని ఏం చేద్దాం అని అడిగారు. చెరో ఒకరిని తీసుకొని పెంచుకుంటాం అన్నారు ఇద్దరు. వాళ్ళు అలా అనేసరికి మాకొద్దు ఈ మమ్మీ డాడీలు. మాకు కొత్త మమ్మీ డాడీలు కావాలి. లేదంటే ఏ హాస్టల్లోనైనా మమ్మల్ని జాయిన్ చేసేయండి అని ఏడుపు మొదలుపెట్టారు పిల్లలు. దీనికి మీ సమాధానం ఏమిటి? జడ్జి గారు అడిగారు. ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు జడ్జి గారు 4 రోజుల తర్వాత రండి అని వాయిదా వేశారు. నెల క్రమం తప్పకుండా నాగేశ్వరరావు, సావిత్రి కోర్టుకు వెళ్తున్నారు, వస్తున్నారు. అలా సంవత్సరం గడిచింది. వాళ్ళల్లో ఓపిక నశించిపోయింది. సంవత్సరం అయిపోయింది. నీరసం వచ్చింది. చివరికి భార్యాభర్తలు ఒక నిర్ణయానికి వచ్చారు. మాకు విడాకులు వద్దు. ఎప్పట్లాగానే కలిసిమెలిసి ఉంటాం. పిల్లల్ని బాగా చూసుకుంటాం అని కోర్టు వారికి విన్నవించుకున్నారు. శుభం అన్నారు జడ్జి గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.